హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతునా ఏ మూలనో. ఇంకంతకంటే ఎక్కువ నాకు రాదు. ఈరోజు మ్యాటర్ మీకు అర్థమైపోయే ఉంటుందండి. ఇది నేను చదువుకున్న స్కూల్. ఇదిగోండి, ఇక్కడ చిన్నది పక్కన బోర్డు కనిపిస్తుంది కదా, సెయింట్ ఆన్స్ హై స్కూల్. అది తెలుగు మీడియం అండి. ఇది వచ్చేసి ఇంగ్లీష్ మీడియము. రెండు ఒకే క్యాంపస్ అండి. సో మనమైతే ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను చదువుకున్న స్కూల్లోనే నేను టీచర్గా పనిచేస్తున్నాను. అది ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం అండి. సో ఇది మా తెలుగు మీడియం స్కూల్ అండి. మేము చదువుకున్నప్పుడు ఇటువైపు కనిపిస్తుంది కదా అండి, రైట్ సైడ్. అదైతే ఈ మధ్య రీసెంట్గా కట్టేశారు, అంటే నర్సరీ వాళ్ళ కోసము. ఇదంతా నేను చదువుకున్న స్కూల్ బిల్డింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇందులో మేము వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదువుకున్నాము. ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, అన్నీ లాక్ వేసేసి ఉన్నాయి క్లాసులన్నీ. సో అయితే మాకు మాత్రం ప్రజెంట్ మేము వర్క్ చేసుకోవాలని చెప్పేసి ఈ 2-3 డేస్ ఒక 2-3 క్లాసులు మాత్రం 2 క్లాసులు ఓపెన్ చేసి ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే ఇదైతే ఫస్ట్ క్లాస్ అండి. నేను చదువుకునేటప్పుడు ఇదొక క్లాస్, ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ అటు పక్కన కనిపిస్తుంది కదండి, అటువైపు వచ్చేసి స్టాఫ్ రూమ్ అనమాట. ఇలా మీరు చదువుకున్న స్కూల్లో మీరు ఎంతమంది టీచింగ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. చాలా రేర్గా ఉంటుంది, అందరికీ అదృష్టం దొరకదు. సో ఇక్కడ ఇదైతే ఫస్ట్ క్లాస్. ఇటువైపు వచ్చేసి అయితే స్టాఫ్ రూమ్ అండి. ఇది అప్పుడు స్టాఫ్ రూమే, ఇప్పుడు స్టాఫ్ రూమే. సో నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి ఇది కూడా ఫస్ట్ క్లాస్ అండి. ఏ సెక్షన్, బి సెక్షన్ అనమాట. 2 సెక్షన్స్ ఉండేవి అప్పట్లో. సో ఇక్కడ ఇందులో వచ్చేసి ఇది ఏ సెక్షన్ అండి, అటువైపు బి సెక్షను. ఇది ఆఫీస్ రూమ్ అండి, ఇది ప్రిన్సిపల్ రూము, అడ్మినిస్ట్రేటివ్ రూమ్ అనమాట. సో ఈ రెండు కూడా ఒకటే అనమాట అండి. మేము చదువుకునేటప్పుడు ఒకటే రూము, ఇప్పుడు డివైడ్ చేశారనమాట ఆఫీస్ రూమ్గా. సో నెక్స్ట్ ఇటు పక్కనకు వెళ్తే ఇది సెకండ్ క్లాస్ అండి. ఇది వచ్చేసి ఏ సెక్షన్ అనమాట. సెకండ్ క్లాస్ ఏ సెక్షను. ఇప్పుడు ప్రజెంట్ ఎల్కేజీకి వాడుతున్నాం అనమాట. ఇక్కడ మా టీచర్స్ కొంతమందిని మేము వర్క్ చేసుకుంటున్నాము. ప్రమోషన్ లిస్ట్, ప్రోగ్రెస్ కార్డ్స్, రిమైనింగ్ బ్యాలెన్స్ అండ్ రికార్డ్స్, ఇంకా మిగిలిన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఈ 2-3 డేస్లో ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇటువైపు కనపడుతుంది కదా, ఇదండి నా అసలైనది. సెకండ్ క్లాస్ నేను చదువుకున్నప్పుడు బి సెక్షన్ అనమాట. సో ఇందులోనే అండి నాకు చాలా అనుభూతులు దాగి ఉన్నాయి. నాకు అసలు మ్యాథ్స్ అస్సలు రాదండి. ఈ క్లాస్లో నేను ఎన్ని దెబ్బలు తిన్నానో ఈ లెక్కలు రాకపోయేసరికి అనేది నాకైతే ఇప్పటికీ గుర్తొస్తుంది, నేను కూర్చున్న ప్లేస్తో సహా. అయినా సరే కొట్టినా పర్వాలేదు, ఆ రోజుల్లో చదువులే వేరు కదండి. సో ఇక్కడ మా జూనియర్ స్టాఫ్ అనమాట, వీళ్ళంతా కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు. ఇటు పైకి వచ్చేస్తే ఇక్కడ 3rd, 4th, 5th, 6th, 7th హైయర్ సెక్షన్స్ అనమాట. అంటే ప్రైమరీలే కానీ పై క్లాసులు అనమాట. పైకి వెళ్ళిపోతాము. సో అక్కడ కూడా సెక్షన్స్ ఉన్నాయండి. ప్రజెంట్ లాక్ వేసింది కదా, నేనైతే క్లాస్ రూమ్స్ మీకైతే చూపెట్టలేకపోతున్నాను. ఏమనుకోకండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.